హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అనేసి అయితే సొరకాయ చట్నీ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికోసం అయితే ముందుగా సొరకాయ తీసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకొక పెనం తీసుకొని కొద్దిగా పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి. పల్లీలు బాగా కొద్దిగా కలర్ చేంజ్ వచ్చిన తర్వాత ఇట్లా ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి ఎండుమిరపకాయలు అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇవంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమోటా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకొని ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇంకొక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. సొరకాయ ముక్కలు అంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే పసుపు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత చల్లారి పెట్టుకోవాలి. ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న టమోటాలు కూడా వేసుకోవాలి. ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇది బాగా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని పోపు కోసము కొద్దిగా ఆయిల్, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, జీలకర్ర వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీ మొత్తం వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.